ముందుగా సనాతన కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకున్న ఆలయం అరగొండలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏమైనా భయం పోవాలంటే అందరం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ అరగొండ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారు ప్రజల యొక్క అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరిగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అదే చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ స్వామివారి ఆలయం. పచ్చని కొండల మధ్య కట్టిన ఈ ఆలయంలో ఉత్తర ముఖాన వెలసి అనారోగ్యాలను నయడం చేయడమే కాదు, ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతుందని అభయం అందిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అర్ధగిరి వీరాంజనేయ స్వామి. ఇక్కడున్న తీర్థంలోని ఔషధ గుణాలన్నీ నీటిని తాగితే అనారోగ్యాలు నయమవుతాయని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని సంజీవరాయ క్షేత్రం అని పిలుస్తారు. పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలు, అందుకోసమే ప్రత్యేకంగా దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఒక జాతరను అనిపించడం మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇంతటి స్థల మహిమ కలిగినటువంటి ఈ క్షేత్ర పురాణం ఈరోజు మనం తెలుసుకుందాం. లంకలో ఉన్న సీతమ్మను విడిపించేందుకు రామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుని పైన యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో రావణుని కుమారుని ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అతన్ని పరీక్షించిన సుషేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు లేవాలంటే హిమాలయ పర్వతాలకు అవతలన్నటువంటి సంజీవ మూలికను తీసుకురావాలని చెప్తాడు. అలా రామాజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవ పర్వతాన్ని చేరుకుంటాడు. ఎన్నో రకాల వనమూలికలతో ఉన్న పర్వతం పైన సంజీవ మూలికను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్నే పెకిలించి వాయువేగంతో లంకను చేరుకుంటాడు. ఆ క్రమంలో సంజీవని కొండలోని సగ భాగం విరిగి ఒక చోట పడిపోతుంది. అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ. అందుకే ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. సంజీవని పర్వతంలోని సగ భాగం అరగొండలోని విరిగిపడడంతో అందులో ఉన్న సంజీవకరణి, విశల్యకరణి, సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షిప్తమై ఉంటాయి. కొండ విరిగి పడిన చోటు నుంచి జలధార ఉబ్బికి రావడం వలన సంజీవరాయ తీర్థం ఏర్పడిందని చెప్తారు. ఆ తీర్థంలోని నీటిలో ఔషధాలు, వనమూలికలు మిళితం కావడం వలన ఆ నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని అంటారు. అలాగే ఇక్కడ మట్టిని శరీరానికి పూసుకుంటే చర్మ వ్యాధులు పోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. అనారోగ్యాలను నయం చేయడమే కాదు, విజయాలు అందించే స్వామిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని కొలవడాన్ని మరో కథ కూడా ప్రాచుర్యంలో కలదు. ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుడు స్వామిని ఉత్తర దిక్కును ప్రతిష్ఠిస్తే ఆ స్వామిని కురిస్తే సకల ఐశ్వర్యాలు, విజయాలు కలుగుతాయనే ఉద్దేశంతో సప్త ఋషుల్లో ఒకరైనటువంటి కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్టు కూడా స్థల పురాణం చెప్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగా స్వామివారిని ఇక్కడ దర్శించుకొని స్వామివారిని పూజించాకే ఏ పనైనా ఆరంభిస్తే విజయాలను సకాలం చేరుకుంటారు. మరి తెలుసుకున్నారు కదా అరగొండ వీరాంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.